ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగలిగిన మా తండ్రి, కృపలో ఐశ్వర్యవంతుడైన మా ప్రభువా, నీ గొప్ప నామానికి మహిమ చెల్లిస్తూ మరొకసారి నాయన మీ గొప్ప నామానికి మహిమ చెల్లిస్తున్నా. గడిచిన దినములన్నిట మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి నీ కార్యాలు మా జీవితాల్లో నూతన పరుస్తున్న దేవుడవు గనక నీ గొప్ప నామానికి మహిమ చెల్లిస్తూ కొద్ది మాటలోని లేఖనాలు మేము ధ్యానం చేసుకుని పోతున్నాం. చేరి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడి సకల ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకున్నారు. యేసుక్రీస్తు శక్తి కలిగిన ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 9 నుండి 10 వచనాలు నేను చదువుతాను జాగ్రత్తగా. యెబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యెబ్బేజు అని పేరు పెట్టెను. యెబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మరొకసారి మీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తూ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని యెబ్బేజు ప్రార్థనలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మాటల ద్వారా మమ్మల్ని మీరు బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. యెబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి ప్రాముఖ్యంగా చెప్తున్న మాట ఏంటంటే, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి అని అడుగుతున్నాడు. దేవుని సన్నిధికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధం. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయుటకు శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నా సరిహద్దును విశాలపరచుము. యెబ్బేజు అనే మాటకు అర్థం ఏంటి? వేదన పుత్రుడు, దుఃఖపుత్రుడు. అంటే నేను దుఃఖపుత్రుడిని, నేను మా అమ్మ నన్ను వేదన పడి కన్నది, ఇక నా బ్రతికింతే, ఇక నా స్థితి ఏంటి? చాలామంది ఏమనుకుంటారంటే, తమ జీవితాల్లో కొంత పేదరికం, కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఇక ఇంతేనేమో, నా బ్రతికింతేనేమో, నా జీవితం ఇక ఇంతేనేమో, నా స్థితికి ఇంతేనేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే దేవుడు ఈ రాత్రి ఏమంటున్నాడంటే, ఈ పేదరికము అనేటువంటి దాన్ని నువ్వే బద్దలు కొట్టాలి. వాగ్దాన వాక్యం ఏంటంటే,
వాగ్దాన వాక్యం ఏంటంటే ఆయన ధనవంతుడై ఉండి మనము ధనవంతులు కావాలని మన నిమిత్తం ఆయన దరిద్రుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అభివృద్ధి పొందాలంటే, దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే మొదటిగా నీలో ఉన్నటువంటి దానిని బద్దలు కొట్టాలి. ఇక నా బతుకు ఇంతే, నా జీవితం ఇంతే, నా స్థితి ఇంతే అనేది అసలు నీలో ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. అందుకే విశ్వాసము. ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 25, 26 వచనాలలో దావీదు ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట చెప్తాడు. 37వ కీర్తన 25, 26. నేను చిన్నవాడై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ. చూసారా? నీతిమంతులు అనండి. ఎవరు నీతిమంతులు? సహజంగా మన యొక్క మనస్తత్వం ఏంటంటే, ఎవరన్నా బాగుపడతారంటే ఏడిచే బుద్ధి ఎక్కువ కదా. ఏడుపు ఎక్కువ మనుషులకి. ఈ ఏడుపు ఎప్పుడైతే నీలో నుంచి పోద్దో అప్పుడు బాగుపడతావు. రెండవది, తప్పుడు వ్యవహారాలు చేసే వాళ్ళని మనోళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారు ఎక్కువగా. తప్పుడు పనులు చేసేవాడిని, అర్థమైందా? ఒక వ్యభిచారే ఉన్నాడు అనుకోండి, ఒక దొంగోడే ఉన్నాడు అనుకోండి, ఒక తప్పుడు వ్యవహారాలు చేసేవాడే ఉన్నాడు అనుకోండి, ఆడికి ఏం చేస్తాం మనం? నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే ఏం చేయాలి? ఏయ్, ఇది తప్పురా, ఇది మంచిది కాదు, ఇది నువ్వు చేయకూడదు, ఇది కరెక్ట్ కాదు అని మనం ఏం చేయాలి? దాన్ని ఖండించాలి. కానీ దాన్ని మనం ఏం చేస్తాం? లోకంలో ఈయనే చేస్తున్నాడా? అర్థమవుతుందా? లోకంలో మా పిల్లగాడే చేస్తున్నాడా? లోకంలో మా పిల్లలే చేస్తుందా? ఇంకా లోకంలో ఎవడూ చేయట్లేదా? నువ్వు ఒక అన్యుడు అయితే, నువ్వు ఒక లోకస్తుడు అయితే నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడవచ్చు, తప్పులేదు. ఒక దేవుని బిడ్డవై ఉండి దేవుడు సహించలేని దాన్ని, దేవుడు ఓర్వలేని దాన్ని ఫినెహాసు ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజలలో షిత్తీములో దిగుంటే వాళ్ళందరూ వ్యభిచారులు అయిపోయారంట. ఒక ఇశ్రాయేలు ఏం చేశాడు? ఒక మిద్యాను స్త్రీని తీసుకొని గదిలోకి పోయి ఆమెతో పాపం చేస్తుంటే ఫినెహాసు లేచిపోయి ఇంత పొడుగు ఏం చేశాడు? ఈటి తీసుకొని పోయి గుచ్చితే కడుపులోంచి ఇద్దరిలోంచి దిగిందంట. అప్పుడు దేవుడు అంటాడు, నేను ఓర్వలేని దానిని ఫినెహాసు ఓర్వలేకపోయాడు. నువ్వు దేవుని పక్షాన్ని నిలబడితే దేవుడు నిన్ను దీవిస్తాడు. పాపిష్టోల పక్షాన్ని నిలబడితే దేవుడు దీవించడు. నీ బ్రతుకులో నీ బిడ్డల జీవితాలు ఆశీర్వదించబడు, నీ బతుకు ఆశీర్వదించబడదు. నువ్వు ఎక్కడ చేయబడితే అక్కడ అంతా నాశనమే. అంతే జరిగేది అది. అర్థమవుతుందా? ఈరోజు పరిస్థితులు ఎలాగున్నాయి? దావీదు అంటాడు, నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తటం కానీ నేను ఎప్పుడు చూడలేదు. పౌలు ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ తాము సిగ్గుపడవలసిన విషయాలలో చాలామంది అతిశయపడుతున్నారు అంటాడు. ఏ విషయంలో సిగ్గుపడాల్సి వచ్చిందో ఆ సిగ్గుపడాల్సిన విషయంలో అతిశయపడతారు. ఎందో సాధించిన వాళ్ళు, అది ఎందో చేసిన వాళ్ళు. అది అర్థమవుతుందండి. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, దేవుని దీవెనలలో నివసించటం ఎలాగో దావీదుకు తెలుసు.
ఎందుకంటే అతనికి దేవునితో సరైన సంబంధం ఉంది. మనం పాపంలో నివసిస్తున్నట్లయితే దేవుడు మనలను భాగ్యవంతులుగా చేయలేడు. పాపాన్ని ఎంకరేజ్ చేస్తుంటే పొరపాటును కూడా దేవుడు దీవించలేడు. ఆయన యెహోవా ఈరే, అంటే ఆయనే సమస్తము ఇచ్చేవాడు. అందుకని నువ్వేం చేయాలి? తప్పుడు వ్యవహారాలని ప్రోత్సహించకుండా వాటిని ఖండించి నీ ఆర్థిక పరిస్థితి మార్చబడేటట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మా అర్థమవుతుందా? మన కుటుంబాలు దీవెన పొందకపోవటానికి గల కారణం ఇదే. తప్పుని తప్పు అని చెప్పుకోండి. ప్రవక్త అందుకే అంటాడు, ఈరోజు తప్పును తప్పు, నలుపును నలుపు, తెలుపును తెలుపు అని చెప్పేవాళ్ళు కావాలి. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు? నలుపు నలుపు అంటున్నా, నలుపు అంటలా తెలుపు అంటున్నారు. ఎవరు చేయట్లా లోకంలో? అందరూ పాపులు అన్నట్టుగా. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్న దేవుని వాక్యం చెబుతుంది. ప్రైజ్ ది లార్డ్. కానీ నువ్వు దేవుని సన్నిధిలోకి వస్తున్నటువంటి నువ్వేం చేయాలి? ఈరోజు మన సంఘం అంతా ఫుల్గా జనాలంతా కిటకిటలాడిపోయేవాళ్ళే. ఏది? నలుపుని తెలుపు అంటే. కానీ ఈరోజు ఏం చేస్తున్నాం? నలుపుని నలుపు అంటున్నాం, తెలుపుని తెలుపు అంటున్నాం. అందుకే తక్కువ మంది ఉంటున్నారు. భక్తులందరూ ఏం చేస్తున్నారు? వెళ్ళిపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? నువ్వు బాగుపడిందేదో నాకు చూపించు. ఇక్కడ నుంచి బయటికి పోయినాడు ఎవడో బాగుపడ్డాడు చూపించు నాకు. పాపిష్టి కార్యాలు చేసి బాగుపడటం కాదు, ఒళ్ళమ్ముకొని డబ్బులు సంపాదించుకొని బాగుపడటం కాదు, నీచమైన కార్యాలు చేసి బాగుపడటం కాదు. ఆ డబ్బు ఎక్కువ కాలం ఉండదు, ఆ డబ్బు నిలిచి ఉండదు. నిజంగా సరైన మనస్సాక్షి కనుకుంటే అటువంటి నీచమైనటువంటి కార్యాలు ఎవరు చేయరు. ప్రైజ్ ది లార్డ్. అందుకే మనం ప్రతిదాన్ని ఏం చేస్తాం? ఖండిస్తాం. హల్లెలూయా. అందుకే ఇక్కడ వాక్యము చూడండి, నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని. కొంతమంది అడుక్కునే వాళ్ళకి చెప్పా నేను, మీరు ఎట్లా చేయకూడదు, దేవుని పిల్లలు అడుక్కోకూడదు, దేవుని పిల్లలు భిక్షమెత్తకూడదు. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు. అప్పు ఇచ్చుచుందురు అంటే వడ్డీకి ఇచ్చుచుందురు కాదు. అర్థమైందా? లేని వాడికి సహాయం చేస్తారని అర్థం. దీన్ని పట్టుకుని అప్పు ఇస్తున్నారని చెప్పేసి వడ్డీ వ్యాపారాలు చేయకూడదు. తప్పుడు పనులు, పాపిష్టి కార్యాలు. ఆమేన్. చూడండి, బాగుపడరు అలాంటి వాళ్ళు. ప్రార్థన అసాధ్యాలను. అందుకే నేను ఎక్కువగా చెప్పే మాట ఏంటంటే, తప్పును ఖండించండి, తప్పును మీరు ఎంకరేజ్ చేయమాకండి. తప్పును తప్పనండి. తప్పును నువ్వు ఎంకరేజ్ చేసావనుకో నీ బతుకు బాగుపడదు. ఎంతకాలం ఉండ నువ్వు దేంట్లో అడుగు పెడితే అందులో నాశనమే తప్ప నీ బిడ్డల స్థితిగతులు మారవు, నీ బతుకు మారదు, నీ జీవితం మారదు, ఎవడు బతుకులు మారవు. తెలుపును తెలుపనాలి, నలుపును నలుపనాలి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ అనుభవాన్ని గురించి ప్రవక్త ఒక ప్రాముఖ్యమైన మాట చెప్తాడు. ఒక వ్యక్తి అడిగాడంట, పరిశుద్ధాత్మ నింపుదలంటే ఎలా ఉంటుంది, ఆత్మవరాలు పొందుకోవటం ఎలా ఉంటుంది, ఆత్మచేత నింపబడటం ఎలా ఉంటుంది, ఆత్మచేత తాకబడటం ఎలా ఉంటుంది అని అడిగాడంట. అప్పుడు ప్రవక్త కూడా ఒక మాట అన్నాడంట. ఏమన్నాడంటే, నల్లని గేదె పచ్చని గడ్డి తిని తెల్లటి పాలెట్టేసేదో చెప్పు అన్నాడంట. వింటున్నారా? నల్లని గేదె పచ్చగడ్డి తిని అదేంటి చెబుతామండి, అది 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 ఇది 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 కూడా అదే అన్నాడు. ఆ అనుభవాన్ని కూడా
అది పొందుకున్న వాడికే అర్థమవుతుంది, కానీ మామూలుగా చెప్పాలంటే అది అర్థం కాదు. ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మ చేత నడిపించబట్ల 90% క్రైస్తవులు, సంఘాలలో భక్తులు అనుకునేవాళ్ళు, పరిశుద్ధాత్మ నడిపింపు లేదు, వాళ్ళకి పరిశుద్ధాత్మ వివేచన లేదు. ఉంటే తప్పుడు వాళ్ళకి సహకరించరు, తప్పుడు వాళ్ళకి ప్రోత్సాహపరచరు. వాళ్ళని దినమెల్లా వారు దయాళులై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు. అంటే నువ్వు ఆశీర్వదించబడాలి, చెప్పండి, అది నీ సంతానం ఆశీర్వదించబడాలి. ఇప్పుడు నీకు ఆశీర్వాదం లేదు, నీ సంతానానికి ఆశీర్వాదం లేదు. మనిషి పుట్టినాక అనండి వివేచన ఉండాలి. నేను ఎక్కడ తప్పిపోయాను, నాలో ఎక్కడ లోపం ఉంది, ఎందుకు నా బ్రతుకు మారట్లేదు, ఎందుకు నా జీవితంలో ఆశీర్వాదం లేదు, ఎందుకు నా బిడ్డల బతుకులు ఎట్లున్నాయి, ఎందుకు నా స్థితిగతులు ఇలాగున్నాయి అని నీకు ఏమాత్రము కొంచెమైన జ్ఞానం ఉంటే నువ్వు ఆలోచించాలి. నేనేం చేస్తున్నాను, ఏ మార్గంలోకి వెళ్తున్నాను, ఎటువంటి పరిస్థితుల్లో నేను ఉంటున్నాను, నేను క్రీస్తు పక్షాన ఉన్నానా, లోక పక్షాన ఉన్నానా, తప్పుడు వాళ్ళకి నేను సహకరిస్తున్నానా, తప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నానా, దేవుని బిడ్డలను ఎంకరేజ్ చేస్తున్నానా అనేది మనకు అర్థం కావాలి. 4 ముక్కలే ఎబ్బేజు ప్రార్థన. దేవుడు అతను చేసిన ప్రార్థనకి తన సహోదరులందరికంటే ఘనత పొందినవాడాయను. అంటే ఏంటి ఆ మాటకు అర్థం? తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికంటే ఎబ్బేజు ఘనత పొందాడు. హల్లెలూయా. మనకు దీవెన లేకపోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే కుట్రలు, కుతంత్రాలు, గోతులు తీయటాలు ఇవన్నీ పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే, ఒక మాట అడుగుతాను, ఇవన్నీ పెట్టుకొని లోపల నువ్వు ప్రార్థనలు చేస్తే నీ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. దీవెన ఉండదు, ఆశీర్వాదం ఉండదు. మా ముసలాం అనేది నేను నీకేం చేశానో పండుకొని ఆలోచించి ఇంటికి పోయి అనేది. చచ్చి ఆడుందో కానీ నువ్వు పండుకొని ఆలోచించు అనేది. ఇప్పుడు నేను కూడా ఏమన్నానంటే, నువ్వు ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ నీ జీవితంలో దేవునికి వ్యతిరేకతలు ఉన్నాయో ఇంటికి పోయి పండుకొని ఆలోచించు. పండుకొని ఆలోచించేది ఆడండి, నిద్రపోవటమే కానీ కొరకలు పెట్టి ఇంకా ఆలోచించేది ఆడుంటుందండి. యెహోవా చేసిన ఉపకారాలలో దేనిని నువ్వు మర్చిపోవద్దు అంటాడు. ఎందుకు ఫెయిల్ అవుతున్నావు, ఎందుకు తప్పిపోతున్నావు, ఎందుకు బ్లెస్సింగ్స్ లేవు, ఇన్ని సంవత్సరాలు ప్రార్థనలకు వస్తున్నా, ఇన్ని సంవత్సరాలు ప్రార్థనలో ఉంటున్నా, ఎందుకు నా జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం లేదు, ఎందుకు నా బిడ్డల జీవితంలో ఆశీర్వాదం లేదు, నా నోటి ద్వారా ఏమైనా పాపం చేస్తున్నానా, నా చూపు ద్వారా ఏమైనా పాపం చేస్తున్నానా, ఆలోచన ద్వారా ఏమైనా పాపం చేస్తున్నానా అని నువ్వేం చేయాలి? ఆలోచన చేయాలి. ఎక్కడ నేను తప్పిపోయానో, దైవజనులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నానా, సేవకురాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నానా, నా తోటి సహోదరులతో నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నానా, ఎక్కడ నేను తప్పిపోయాను, నేను ఎవరి పక్షాన ఉంటున్నాను, దేవుని బిడ్డల పక్షాన ఉంటున్నానా, లోకస్తుల పక్షాన ఉంటున్నానా?
అదే నేను మొన్న 3 రోజులు ఉపవాస ప్రార్థనలో చెప్పిన మాట. అబ్రహాము దీవించబడటానికి కారణం ఏంటంటే మొత్తాన్ని విడిచిపెట్టేశాడు. దేశాన్ని విడిచిపెట్టాడు, తండ్రిని విడిచిపెట్టాడు, అన్నదమ్ములు విడిచిపెట్టాడు, బంధువులు విడిచిపెట్టాడు. ఎందుకు? వీళ్ళంతా డేంజర్. మనం ఎవరిని విడిచిపెట్టాం, అందుకే దీవెన లేదు కదా. మా నాన్న అయితే వాడు తప్పుటోడైనా, మా నాన్న అయితే మా నాన్న ఎవడు 10 రూపాయలు లేదు, 50 రూపాయలు లేదు. నా దగ్గర ఉండేదంతా దేవుని సొమ్ము. నువ్వు సిగరెట్లు తాగుతావు, ముందు తాగుతావు, నేను ఈయననేవాడిని. ఆయన ఇచ్చేటప్పుడు అనేవాడు మా దేయాలి సొమ్మ, నువ్వేమో ఇయ్యో, మేమైతే ఇవ్వాలి నీకు. మాదేమో దెయ్యం సొమ్ము, నీదేమో దేవుడి సొమ్ము. వాడెంతటోడైనా యేసయ్య కంటే మనకి ఎక్కువడు కాదు. దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తాం? అన్న తప్పు చేసినా, తమ్ముడు తప్పు చేసినా, అక్క తప్పు చేసినా, చెల్లెలు తప్పు చేసినా దాన్ని మనం పోస్తాం. మా వాడు సూపరో, మా అమ్మాయి సూపరో, మా అక్క సూపరో, మా నాన్న సూపరో. దేవుడు అంటాడు నువ్వు డాపరో, అందుకే నీకు ఆశీర్వాదాలు లేవు. అందుకే నేను దీవించట్లేదు. నువ్వు నీతిమంతులకి సపోర్ట్గా లేవు, లోకానికి సపోర్ట్గా ఉన్నావు. నేను ఏది విడిచిపెట్టమన్నా అది విడిచిపెట్టలా. రూతు చరిత్రలోకి ఎందుకు ఎక్కింది? బోయేది అంటాడు నువ్వు తల్లిదండ్రులు విడిచిపెట్టావు, జన్మభూమిని విడిచిపెట్టావు, ఇప్పుడు నీవు ఎరగని జనమును వద్దకు వచ్చావు. అర్థమవుతుంది మీకు? దీవెన ఎందుకు రావట్లేదయ్యా? కారణం ఏంటి? ప్రార్థనలు ఎందుకు ఆలకించట్లేదయ్యా? వింటున్నారా? దేవునికి స్తోత్రం. దేవుడు సమస్తము ఇచ్చేవాడు. అబ్రహామును అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటి? అన్ని విషయాలలో లోబడ్డాడు, అన్నిట్లో నమ్మకంగా ఉన్నాడు. మనం కొన్నిట్లో కూడా నమ్మకంగా ఉండం. నువ్వు దేవుని సంధికి ఎప్పుడు వచ్చినా ఉత్త చేతులతో రావద్దని వాక్యం చెబుతుంది. కానీ నువ్వు రావటం ఉత్త చేతులతోటే, పోవటం ఉత్త చేతులతో. నిజమేనా? ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 18వ వచనం. ఇంతసేపా? ద్వితీయ ఉపదేశకాండము 8వ అధ్యాయం. కాగా నీ దేవుడైన యెహోవాను నీవు జ్ఞాపకము చేసుకొనవలెను. ఆమేన్. నీ దేవుడైన యెహోవాను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? నిత్యము. అదే దానియేలుతో రాజు అనే మాట. నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు. కాబట్టి ఏమన్నాడు? ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీకు భాగ్యము అంటే భాగ్యవంతుడు అంటే అర్థం డబ్బులున్నాడు. మీకు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలుగచేయువాడు ఆయనే. అందుకని అబ్రాహాము ఏమన్నాడు? నువ్వు నీ సంతానాన్ని దీవిస్తాను, నిన్ను అభివృద్ధి పరుస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, నీ సంతానం ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపజేస్తాను, ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తాను, నీ సంతతి వారు తమ శత్రువు యొక్క గవిని స్వాధీనపరుచుకుంటారు. హల్లెలూయా. ఆయన నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను వర్ధిల్ల చేయాలని కోరుకున్నాడు.
కానీ నువ్వేం చేస్తున్నావు? తప్పుడు వాళ్ళకి, తప్పుడు వ్యవహారాలు చేసే వాళ్ళకి సహకరిస్తూ వాళ్ళకు నువ్వు సహాయం చేస్తున్నావు. ఆమె గట్టిగా చెప్పండి, 2 చేతులు పైకి. హల్లెలూయా. మంచివాడంట, మంచివాడు అనండి. మీరు మంచివాళ్ళేనా? మీరు మంచివాళ్ళేనా? దమ్ముండదు చెప్పడానికి. మంచివాళ్ళేనా? సామెతలు 13:22 చదవండి. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. అది సొలొమోను చెప్తున్న మాట ఏంటంటే, మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మంచోళ్లను దేవుడు దీవిస్తాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు పైకి నేను మంచోడు అన్నావు, మంచిదాన్ని అన్నావు, నీకు ఆస్తి, నీ పిల్లల పిల్లలకి నీ ఆస్తి సమకూర్చావా? ఇప్పుడు చాలామంది పాపిష్టి పనులు చేసి ఆస్తిని సమకూర్చుకుంటున్నారు, అది వేరే విషయం. వాళ్ళ ఆస్తి నిలబడదు, రేపు వాళ్ళకి అగ్నిగుండం ఉంటుంది. ఆమేన్. నీతిని అనుసరించి నడుచుకునేవాడు యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. దేవుడే ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మంచోడు అనుకో, మంచి పనులే చేస్తావు. మంచిదానం అనుకో, మంచి పనులే చేస్తావు, వ్యవహారాలు చేయవు. అర్థమవుతుందా? తప్పుడు వాటికి సహకరించు. అర్థం చేసుకోండి. పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రసంగిలో ఒక మాట అంటాడు, దైవ దృష్టికి మంచివాడుగా ఉండేవాడికంట వాడిని పోషించటానికి, వాడికి ఇవ్వటానికి దేవుడంట పాపాత్ములకు నిర్ణయించాడంట. మా అర్థమవుతుందా? అంటే నువ్వు బ్లెస్ కాకపోవటానికి గల కారణం, దీవించబడకపోవటానికి కారణం, నీ పిల్లల స్థితిగతులు అలాగే ఉండటానికి కారణం ఏంటంటే, ఈ కుట్రలు, కుతంత్రాలు, గొంతులు తీసే వ్యవహారాలు మానుకోవాలి. ఎవరు చేస్తున్నారు నాకేం తెలుసు. అర్థమైందా? దేవుని ద్వారా దీవించబడాలంటే చాలామంది ఏమంటుకుంటారంటే, వాక్యం చెప్తున్నప్పుడు నాకు గదిలేదు, వాళ్ళకిలే, నాకు గదిలే, ఆమెకులే, నాకు గదిలే, వాడికిలే. ఈ వాక్యం నీకేనని నీకు అర్థం కాదు. ఎందుకంటే నీకు వాత వేయబడిన మనస్సాక్షి ఉంది. నీ మనస్సాక్షి ఏమైంది? వాత వేయబడింది. నువ్వు ఎంతకాలం ప్రార్థనలకు వచ్చినా, నువ్వు ఎంతకాలం వచ్చినా నీకు ఆశీర్వాదం ఉండదు, నీ పిల్లలకి ఆశీర్వాదం ఉండదు. అందుకని సరి చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దీవెనలు పొందాలంటే, ఇక్కడ దీవెనలు పొందాలంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా ఆ నిబంధనతో సంబంధము ఏర్పరచుకో. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి, 2 చేతులు పైకి. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడు. పాపాత్ములు. ఇప్పుడు 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయములో ప్రవక్తల శిష్యులలో ఒక అతను చచ్చిపోయాడు. చచ్చేవాడు చావకుండా అప్పు చేసి చచ్చిపోయాడు. అప్పుడు ఆమె ఏమంటుంది? అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను,
అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండనని నీకు తెలిసే ఉన్నది అని ఎలీషాకు మొరపెట్టిందంట వచ్చి. చచ్చిపోయినవాడు నీతిమంతుడే. ఇప్పుడు ఏమంటాడు ఇందులో 4 అంశాలు. ఆమేన్, హల్లెలూయా. అతను ఏం చేశాడు? అప్పులతో జీవించాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ శాపాన్ని, ఆ అప్పుల్ని బద్దలు కొట్టాలి. బద్దలు కొట్టాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. మొదట నీ దగ్గర ఏముందో అది దేవునికి ఇవ్వాలి. అర్థమవుతుందా? మొదట నీ దగ్గర ఏమున్నదో, అందుకే ఎలీషా ఏమన్నాడు ఆమెతోటి? నీ ఇంట్లో ఏముందో అది ముందు తెలియజెప్పు అన్నాడు. అయ్యా నా ఇంట్లో కొంచెం నూనె ఉందన్న. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆయన చెప్పింది ఏంటి? నీ చుట్టుపక్కల ఇళ్ళ దగ్గరికి వెళ్ళి కావలసినంత అరువు దొరికినంత ఒట్టి పాత్రలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టు. ఆ నూనె పోయి ఇంట్లోకి వెళ్ళి నువ్వు నీ కుమారులు తలుపు వేసుకోండి, ప్రార్థన చేయండి. ఆమేన్. అదే ప్రభు చెప్పిన మాట. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొని రహస్యమందు చూచుచున్న, అంటే నీలో దేవునికి ఆయాసకరమైన కార్యాలన్నిటినీ విడిచిపెట్టి ప్రార్థన చేయి. అర్థమైందా? నీలో లోక కార్యాలన్నీ ఉంచుకొని నువ్వు పాపిష్టి పనులు చేస్తా. అర్థమైందా? నువ్వు ఎంత పొడుగు ప్రార్థనలు చేసినా, జూమ్ మీటింగులు పెట్టినా, తెల్లారుజామున ఏ మీటింగులు? జూమ్ మీటింగ్. నేను తెల్లారి పొద్దున్న లేచి జూమ్ మీటింగ్లో పాల్గొంటాము. చేసేవన్నీ చేస్తా. జూమ్ మీటింగ్ చేస్తే ఉపయోగమే ఉంది. అన్ని కుట్రలు, కుతంత్రాలు, గోతులు తీసే వ్యవహారాలు. మళ్ళీ నేను ప్రార్థన భలే చేస్తున్నానండి, నేను చాలా భక్తురాలనండి, నేను చాలా భక్తి పొర్రాలనండి. పొర్రపాటున కూడా అటువంటి ప్రార్థనలు దేవుడు ఆలకించడు. నీ తృప్తి కోసం నువ్వు చేయటమే. అర్థమైందా? నువ్వు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ, తప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, తప్పుడు కార్యక్రమాలకి నువ్వు పాలిభాగస్తురాలు అవుతూ దేవుడు ఊరుకుంటాడా? నీకు ఇప్పుడు అదంతా చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంటుంది. ఒక టైం వచ్చుద్ది. ఆ టైం వచ్చినప్పుడు దేవుడు కొడితే ఇక మామూలుగా ఉండదు వ్యవహారం. ఇప్పుడు నెబుకద్నెజరు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగో వలన అగ్నిగుండంలో వేయాలనుకున్నాడు, వేసాడు. సరే వాళ్ళు కాలకుండా బయటకు వచ్చారు. మీ దేవుడే గొప్ప దేవుడు అన్నాడు. నెబుకద్నెజరు తర్వాత అతని కుమారుడు రాజు అయ్యాడు. అతను కూడా దానియేలు కాలంలో అతను కూడా ఉంటున్నారా? అతనేం చేశాడు? అతనికి ఎంత గర్వం వచ్చింది? ఇచ్చిన ఆస్తి, ఇచ్చిన డబ్బు, ఇచ్చినదంతా కూడా దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన దాంతో ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి. నాకు ఆస్తి ఇచ్చాడండి దేవుడు, అంతస్తు ఇచ్చాడు, కోరుకున్నదంతా ఇచ్చాడు. ఒకప్పుడు ఏమీ లేదని ఏడ్చా నేను, ఏడిస్తే దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు నేనేం చేయాలి? మా ఇంటి పక్కన మొత్తం శుభ్రం చేయించి డ్యాన్స్ పార్టీ పెట్టుకోవాలి. దేవుడు చేసిన దానికి ఏం చేయాలి? నేను డ్యాన్స్ పార్టీ పెట్టి నేను కూడా ఒక డ్యాన్స్ చేసే దానిలాగా, డ్యాన్స్ చేసేవాళ్ళలాగా అలంకరించుకొని మిమ్మల్ని మొత్తాన్ని పిలిచి, మన సంఘాలందరినీ పిలిచి
నేను ఇప్పుడు ఆ డ్యాన్స్ పార్టీ పెట్టాలి. పెడితే ఏమైంది? గోడ మీద షేబురాత వస్తుంది. ఆ రాజు చేసింది అదే కదా. యెరూషలేములో ఉన్నటువంటి పాత్రలన్నీ తీసుకొచ్చి, యెరూషలేములో ప్రతిష్ఠితమైనటువంటి పాత్రలన్నీ తీసుకొచ్చి అందులో ద్రాక్షారసం పోసి విందులు వినోదాలతో కాలక్షేపం చేస్తుంటే ఏం జరిగింది? వెంటనే గోడ మీద ఒక చెయ్యి వచ్చి రాసింది, మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్. ఏంటయ్యా ఆ మాటకు అర్థం అంటే, నిన్ను దేవుడు మంచిగా ఆశీర్వదించాడు, దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో ఉంచాడు. అయితే దేవుడు ఇచ్చినటువంటి ఆ మేలుల ఉపకారాలను మర్చిపోయి నువ్వు ఇట్లాంటి వ్యవహారాలు చేస్తున్నావు, డ్యాన్స్ పార్టీలు పెట్టావు. కాబట్టి ఏం చేస్తున్నాడు? దేవుడు నిన్ను తూకంలో చూస్తే నువ్వు సరిగా తోగలేదు కనుక నీకు ఇచ్చిందంతా దేవుడు మరలా మన వాళ్ళకు ఉన్న ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఇస్తే తీసుకోడు, కొట్టాడంటే అర్థమవుతుందా? ఇక తిరిగే పని లేదు. నేను ప్రార్థన చేస్తున్నానండి, పొద్దున్నే ప్రార్థన చేద్దాం, జూమ్ మీటింగ్ పెట్టుకొని మేమందరం ఓ 10 మంది 20 మంది అసలు పొద్దున్నే 4ంటికి 3ంటికే అసలు జూములో అర్థమవుతుందా? అటు చేసేవాడు చేస్తూ ఉంటాడు, ప్రార్థన నిద్రపోతుంటాడు. ఎంత భక్తో ఎంత 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 ప్రార్థనో నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది నీ ప్రార్థన ఏందో, నీ భక్తి ఏందో, నీ వ్యవహారం ఏందో, నీ కథ ఏందో. ఏది ఆశీర్వాదం, ఏది దీవెన? డబ్బు సంపాదించుకోవటం ఆశీర్వాదం కాదు, బంగారం సంపాదించుకోవటం ఆశీర్వాదం కాదు, ఇల్లులు కట్టుకోవటం ఆశీర్వాదం కాదు. ప్రైజ్ ది లార్డ్. నీ మట్టుకు నీకు ఒక స్థిరమైన ఆలోచన ఉంటుంది. ఇదే టైంలో ఈ సమయంలో గనక ప్రభు వస్తే నువ్వు ఎత్తబడతావా? ఎత్తబడతాను అనేటువంటి నిశ్చయత గనక ఉంటే నువ్వు ఆశీర్వదించబడినట్లే. ఆ నిశ్చయత ఉన్నవాడికి ఇక్కడ ఆశీర్వాదం ఉంటుంది, అక్కడ ఆశీర్వాదం. ఇప్పుడు చెప్పు, నువ్వు డబ్బు సంపాదించుకున్నావు, ఆస్తి సంపాదించుకున్నావు, ఇల్లు కట్టావు, 3 స్టేర్లు 4 స్టేర్లు ఇల్లు కట్టావు, బాగానే ఉంది, దేవునికి స్తోత్రం. బంగారం సంపాదించుకున్నావు, బాగానే ఉంది, 10 కేజీలు 20 కేజీలు బంగారం ఉంది, ఒంటి నిండా బంగారమే, మంచిదే. ఇప్పుడు చెప్పు, నువ్వు నిజంగా నీకు మనస్సాక్షి అంటూ ఉంటే, నీ మనస్సాక్షి కరెక్ట్ అయితే ఇప్పుడు ప్రభు వస్తే నువ్వు పోతావా? అదే విశాలపరచడం అంటే. ఈ సరిహద్దు విశాలపరచబడి నువ్వు ఎత్తబడే గుంపులో ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలి? గోతులు తీసే కార్యక్రమాలు, ఒకడు బాగుపడుతుంటే చూసి ఏడిసేటువంటి కార్యక్రమాలు మానుకోవాలి. తప్పుడు వాళ్ళని ప్రోత్సాహపరిచేటువంటి కార్యక్రమాలు తప్పును తప్పని చెప్పాలి, ఖండించాలి. మా అమ్మనేదో ఒక మాట, తమ్ముడు తనోడైనా ధర్మం చెప్పాలనేది. అర్థమైందా? అంటే ఏంటి అర్థం? నువ్వు ఏ స్టేజ్లో ఉన్నా తప్పుడోడిని తప్పుడోడు అనాలి, ఎంకరేజ్ చేయకూడదు. మావాడు సూపరు, అవతలంతా పాపులు, మావాడే పరిశుద్ధుడు. అర్థమైందా? అవతలంతా నీచులు, మా అమ్మాయి సూపరు, మా అక్క సూపరు, మా చెల్లెలు సూపరు. ఇవన్నీ మానుకోవాలా. అందుకే అక్కడ వాక్యంలో చెప్పిన మాట ఏంటంటే, మంచివాడు. నేను ఎందుకు అడిగింది మీరు మంచివాళ్ళేనా అని? మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు మంచిదానివైతే, నువ్వు మంచోడివైతే ఏది నిశ్చయిత ఉందా నీకు? ఇప్పుడు ప్రభు వచ్చినా నేను వెళ్ళిపోతాను, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాను. ఏ ఆశీర్వాదం లేకుండా, ఏ దీవెన లేకుండా ఎందుకు రావటం మనం దేవుని సన్నిధికి? నేనేమంటానంటే,
నువ్వు కరెక్ట్ వేలో కనుకుంటే దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు. అంతే. నువ్వు ఏమి పోగొట్టుకున్నావో, మీకు మొన్న చెప్పింది అదే నా జీవితం జరిగింది. నేను పోగొట్టుకున్నవన్నీ దేవుడు నాకు ఇచ్చాడు. యోబుకి ఇచ్చాడు. యోబు ఎవరో నాకు తెలియదు, యోబుని నేను చూడలేదు, కానీ ప్రత్యక్ష సాక్షిని నేనే మీ కళ్ళెదుటున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఇస్తాడు. ఎప్పుడు నువ్వు దేవుని మీద భారం ఉంచినప్పుడు, దేవుని సన్నిధిలో నీ అతిక్రమ క్రియలు ఒప్పుకున్నప్పుడు, నువ్వు ఎక్కడ ఫెయిల్ అయ్యావో ఆ ఫెయిల్ అయిన దాని విషయంలో నువ్వు దేవుని సన్నిధిలో సరి చేసుకొని లోబడితే నిన్ను దేవుడు దీవిస్తాడు, నీ పిల్లలను కూడా దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే ఆమె చేసిన పని ఏంటంటే, ప్రవక్తల శిష్యుల భార్య ప్రవక్త అడిగినప్పుడు ఏముందో దాచిపెట్టకుండా పటబయలు చేసింది. ఇది ఉందయ్యా మమ్మో, ఈ నూనె ఉందని చెబితే ఆ నూనె నా హీమంటడేమో ఆయన అనుకుందా? అనుకోవాలా? ఉన్నదేదో చేసింది. పాపాత్మురాలైన స్త్రీ ఏం చేసింది? పాపిష్టి సొమ్మంతా సంపాదించుకుంది ఒళ్ళొమ్ముకొని. ఇప్పుడు చూడండి, కొంతమంది పాపిష్టి వాళ్ళకి, ఒళ్ళొమ్ముకొని డబ్బులు సంపాదించుకున్న వాళ్ళకి కొంతమందికి మనస్సాక్షి ఉండదు. అర్థమైందా? వాళ్ళకి మనస్సాక్షి ఉండదు. ఇప్పుడు నేను పలానా పాపిష్టి పని చేసి ఈ వస్తువు కొనుక్కున్నాను, ఈ బిల్డింగ్ కట్టాను, ఇది కొన్నాను, చూసినప్పుడల్లా నిజంగా మనస్సాక్షి ఉన్నవాడికి అయితే ఏమైద్ది? ఇప్పుడు నేను ఒక పాపిష్టి పని చేసి ఫ్యాన్ కొనుక్కున్నాను, ఈ ఫ్యాన్ కింద కూర్చున్నా ఇప్పుడు దాకా, ఇప్పుడు ఏమనిపించి చూసినప్పుడల్లా నేను ఈ పాపిష్టి పని చేసి ఈ ఫ్యాన్ కొన్నాను, నేను దుర్మార్గుణ్ణి అని నా మనస్సాక్షి ఏం చేస్తుండదు? నన్ను గద్దిస్తూ ఉంటుంది. కొంతమందికి అదే ఉండదు, తుడిచేసుకొని పోతారంటారు చూసారా, ఆ బ్యాచ్. కానీ పాపాత్మురాలైన స్త్రీ ఏం చేసింది తెలుసా? తన దగ్గర ఉన్నటువంటి ఆ పాపిష్టి సొమ్మంతటితో అత్తరు బుడ్డుకొని బుడ్డి పగలగొట్టి దాంట్లో. అర్థమైందా? ఆడు పగలగొట్టిండు పో మొత్తం అంటాడు. ఆమె పగలగొట్టింది పో అంటే అర్థం ఏంటి? మొత్తం బట్టబయలు చేసిందని. దేవుని కాడికి వచ్చి నీ ప్రతి పాపాన్ని ఏం చేయాలి? బట్టబయలు చేయాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడు దీవించబడతావు. మొత్తం కప్పుకోనేడా ఇక్కడికొచ్చి ప్రభు దీవించయ్య అంటే పొరపాటు కూడా దేవుని ఆశీర్వాదం నీకు రాదు. నువ్వు ఎంతకాలం తప్పుడు వాళ్ళకి ఎంకరేజ్ చేస్తా, తప్పుడు వ్యవహారాలను ప్రోత్సహిస్తూ ఉంటే నువ్వు నిజంగా ఇశ్రాయేలీయురాలు కాదు, హెబ్రీ స్త్రీవి కాదు, ఇశ్రాయేలీయుడు కాదు. ఇశ్రాయేలుడు ఏం చేశాడు? పోయి ఏం చూడలా, పొడితే సత్తారేమో అనుకోవాలా, బల్లెం దించితే ఇద్దరిలోంచి ఆధర్ నుంచి ఇద్దరికి వచ్చిందండి. దేవుడు అన్నాడు షబాష్, దేవునికి స్తోత్రం. నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోయాను. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవునికి అయిష్టమైన కార్యాలు, దేవునికి ఇష్టమైన కార్యాలు మనం చేయాలి. అప్పుడు దేవుని బిడ్డలం అవుతాం, అప్పుడు దేవుని ఆశీర్వాదం. వడ్డీ వ్యాపారాలు చేసి తాకట్టు వస్తువులు పెట్టుకుని దేవుడు చూడు మమ్మల్ని బోధీవించాడంటే జనం అంటానే ఉంటారు, నీ బతుకు సరిగ్గా చూసుకో, తాకట్టు వస్తువులు మీ కొంపలో ఉన్నాయి, నా బిందెలు మొత్తం తాకట్టియగా, మీ ఇంట్లో ఉన్న చెంబులని తాకట్టియగా, మీ ఆయన నడిపే బండి తాకట్టుదిగా. ఏం బాగుపడతావు? నువ్వు వాక్యం తెలిసిన దానివైతే, వాక్యం తెలిసినోడు అయితే. తాకట్టు వస్తువులు ఉంచుకున్నవాడు యెహోవాకు హేయగ్రస్తుడు, వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు దేవునికి శాపగ్రస్తులను వాక్యం. ఈరోజు బాగానే ఉంటుంది, కానీ
కొన్ని దినాలు వస్తాయి, ఒక టైం వచ్చుద్ది, దేవుడు ఒక దెబ్బ కొడతాడు, నిలబడలేవు. అలా ఉంచండి, ప్రార్థన చేసుకుని చిన్న తీర్మానం చేసుకోండి ప్రభు సన్నిధిలో.